హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నుంచి కేవైసీ అనేది స్టార్ట్ అయింది కదా. సో చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే కేవైసీ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను క్యూలో ఉన్నాను, బట్ నాకు ఇంతవరకు కేవైసీ అయితే కంప్లీట్ అవ్వలేదు. నా తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కేవైసీ కంప్లీట్ అయిపోయింది, బట్ నాకు ఇంతవరకు కేవైసీ కంప్లీట్ అవ్వలేదు. ఆ క్యూ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకొక కామెంట్ డౌట్ అంటే ఏమంటున్నారంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కేవైసీ చేస్తున్నారు, నార్మల్ యూజర్స్కి కేవైసీ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి రీజన్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది డీటెయిల్గా చెప్తాను నేను ఈ వీడియోలో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, ఎవరైతే కేవైసీ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గానే 100 మెంబర్స్ 1000 మెంబర్స్ ఉన్నప్పుడు క్యూలో జాయిన్ అయ్యారో వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రజెంట్ 10 lakh మెంబర్స్ క్యూలో ఉన్నారు, నేను స్టార్టింగ్లోనే క్యూలో జాయిన్ అయ్యాను, బట్ నాకు ఇంతవరకు కేవైసీ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది డౌట్. కాకపోతే ఇక్కడ జరిగేది ఏమిటంటే ఎవరికైతే హెల్త్ మెట్రిక్స్ అంటే గ్రూప్ మైనింగ్ రేటు అలాగే మీ యొక్క డైలీ మైనింగ్ రేటు ఎక్కువ ఉండాలి, దీంతోపాటు మీకు బర్నింగ్ హిస్టరీ అనేది 0 ఉండాలి, అంటే మీకు ఒక్కసారి కూడా బర్న్ అవ్వకూడదు. అలాంటి వాళ్ళకి అలాగే హెచ్సిఎస్ ప్లస్ ఏసిఎస్ ఇవి కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి కేవైసీ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు ఫస్ట్లో క్యూలో జాయిన్ అయితే ఫస్ట్లో జాయిన్ అయ్యాం కాబట్టి మాకు ఫస్ట్ ఇవ్వాలి అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్పారు ఎవరైతే ఎక్కువ ఏసిఎస్ హెచ్సిఎస్ ఇలాంటి గ్రూప్ మైనింగ్ రేటు హెల్త్ మెట్రిక్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము కేవైసీకి అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఎవరైతే క్యూలో జాయిన్ అయ్యారో వాళ్ళు క్యూలోనే ఉంటారు. వాళ్ళు ఫాస్ట్గా క్యూ నుంచి మీ కేవైసీ కంప్లీట్ అవ్వాలంటే మీకు ఉన్నది ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే మీ యొక్క డైలీ మైనింగ్ రేట్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అంటే మీరు డైలీ 6 times వస్తుంది కదా డేకి, ఆ 6 times మైన్ చేయండి, మీ యొక్క మైనింగ్ రేట్ పెరిగిద్ది. అలాగే గ్రూప్ మైనింగ్లో కూడా మీరు గ్రూప్లో కూడా మైన్ చేయండి, ఆ గ్రూప్ మైనింగ్ కూడా మీకు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంతోపాటు బర్నింగ్ సైకిల్ కూడా ఉండదు మీకు అప్పుడు. సో దీంతోపాటు ఏమవుతుంది, మీరు డైలీ మైన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క హెచ్సిఎస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా అన్నీ ఇంక్రీజ్ అయిన తర్వాత అప్పుడు మీరు కూడా క్యూలో అనేది ఎంతమంది క్యూలో ఉన్నారు అనేది మ్యాటర్ కాదు, మీరు వాళ్ళకంటే మీ యొక్క హెల్త్ మెట్రిక్స్ బెటర్గా ఉంటే మీకు క్యూతో సంబంధం లేకుండా మీకే ఫస్ట్ కేవైసీ వస్తుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం, అంబాసిడర్స్కి కంప్లీట్ అవుతుంది కేవైసీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు కదా, దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్పిన ప్రియారిటీ ఏంటంటే ఎవరికైతే ఏసిఎస్ హెచ్సిఎస్ గ్రూప్ మైనింగ్ రేటు ఇవన్నీ హెల్త్ మెట్రిక్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ప్రియారిటీ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అంబాసిడర్స్కి ఏసిఎస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది, నార్మల్ యూజర్స్కి ఏసిఎస్ అనేది ఉండదు, ఓన్లీ హెచ్సిఎస్ ఉంటుంది. సో ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో వీళ్ళకి ఏసిఎస్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది నార్మల్ యూజర్స్ కంటే. సో దానివల్ల ఈ యొక్క అంబాసిడర్స్కి అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి అనేది నార్మల్ యూజర్స్ కంటే కేవైసీ అనేది ఫస్ట్ అవుతుంది. సో అంతే తప్ప నార్మల్ యూజర్స్కి కేవైసీ అవ్వదు, వాళ్ళు ఇంకా క్యూలోనే ఉంటారు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్పారు కదా వీళ్ళు ప్రియారిటీ బేస్ మీద కేవైసీ ఉంటుంది అని. సో వాళ్ళకి ఏంటంటే ఏసిఎస్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఎక్కువ ఉంది నార్మల్ యూజర్స్ కంటే. సో అందుకని అంబాసిడర్స్కి ఫస్ట్ అవుతుంది. సో చాలామంది సింగిల్ మైనర్స్ కూడా అంటే సింగిల్ మైనర్స్ అంబాసిడర్స్ కాని వాళ్ళకి కూడా కేవైసీ కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి చాలామందికి లెవెల్ 2లో కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళకి. సో అందుకని మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీరు క్యూలో ఎంతమంది ఉన్నారు అనేది సంబంధం లేకుండా మీ యొక్క హెల్త్ మెట్రిక్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు కేవైసీ అనేది మీకు వస్తుంది. సో ఎవరు కంగారు పడవకండి, కేవైసీ అనేది అందరికీ వస్తుంది ప్రతి ఒక్కరికి. కాకపోతే మీరు చేయాల్సింది మీ యొక్క హెల్త్ మెట్రిక్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే మీ యొక్క మైనింగ్ రేటు ఎక్కువ ఉండాలి, గ్రూప్ మైనింగ్ రేట్ ఎక్కువ ఉండాలి, సో హెచ్సిఎస్ కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. సో ఇది ఒక్కటి ఉంటే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ యొక్క యూజర్ చూడండి, ఇతను సింగిల్ మైనర్, సో ఇతనికి కేవైసీ వచ్చింది,
వచ్చిన తర్వాత ఇతను డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయకపోవటం వల్ల ఇతనికి ఫెయిల్ అయిపోయింది రౌండ్ 1 అంటే లెవెల్ 1 వెరిఫికేషన్ అన్న. సో అందుకనే మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా క్లియర్గా ఫోటోని అప్లోడ్ చేయండి. సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరికైతే కేవైసీ లెవెల్ 1 వస్తుందో వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ అనేది దాంట్లో ఉన్న ఫోటో ఇప్పుడు మీరు ఉన్న ఫేస్కి ఆ ఫోటో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీ యొక్క అప్లోడ్ చేసే డాక్యుమెంట్లో ఉన్న ఫోటో ఓల్డ్ ఫోటో అయితే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి చూసుకోండి. ఎందుకంటే మీరు లెవెల్ 1లో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత లెవెల్ 2లో ఆ డాక్యుమెంట్నే పట్టుకొని మీరు ఫోటో దిగాలి. సో మీ యొక్క లైవ్ ఫేస్కి ఉన్న ఫోటోకి 2 మిస్ మ్యాచ్ అయితే ఇక్కడ ఫేస్ మిస్ మ్యాచ్ అని చెప్పి ఇది ఫెయిల్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒక యూజర్కి ఇలాగే జరిగింది. సో అందుకని మీరు ఫస్ట్ లెవెల్ 1కి అప్లోడ్ చేసే ముందే ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ సింగిల్ మైనర్కి కూడా కేవైసీ అనేది వస్తుంది. మీరైతే ఏమీ వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకంటే ముందు హెల్త్ మెట్రిక్స్ ఎవరికైతే బాగుందో వాళ్ళకి మీకంటే ముందు వస్తుంది, తర్వాత మీకు వస్తుంది. సో ఇట్లా 1 బై 1 ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క హెల్త్ మెట్రిక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మీ యొక్క హెచ్సిఎస్ కూడా పెంచుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది కేవైసీ అనేది. నెక్స్ట్ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది రాబోతుంది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో. నెక్స్ట్ వర్షన్ అప్డేట్లో మనకి ఇంక్లూడ్ చేస్తారు. దీంతో మనం పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇదండి. సో అందరూ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ టు ఆల్.